నేను చెప్పడం ఏంటంటే ఇప్పుడు బాబాయ్ ఒకటి ఆటో వాళ్ళు ఉన్నారు, మీకు అంతా ఒక యూనియన్ అని ఒకటి ఉంటుంది. అది ఫ్రీ ఎందుకు పెట్టినావు, లేదు మా సిచ్యువేషన్ ఏంటి, మా పరిస్థితి ఏంటి, మా పిల్లల పరిస్థితి ఏంటి, మా స్కూల్ ఫీజులు ఏంటి, మా ఎమ్మెల్యే ఏంటి, మా అప్పులు ఏంటి, ఇవన్నీ మాకు ఉన్నాయి కదా అని మీరందరూ ఒక గ్రూప్ అయ్యి కానీ ఎప్పుడే కానీ ఇట్లా రేవంత్ రెడ్డి దగ్గర కలవడం కానీ ఒక ఆఫీసర్ దగ్గర పోవడం కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఏం జరగలేదా? అయిందండి. పెద్ద పెద్ద మా లీడర్లు వెళ్ళారు. లీడర్లు అందరు ఒక్క తీరు లేరు. ఇంకోటి ఏంటంటే మా యూనియన్లు ఎక్కువ ఉన్నాయి. మాకు ఒక 20.30 దగ్గర ఉంటుంది మాకు 30. అయితే ఏంటంటే యూనియన్లో అందరు ఒక్క తీరు లేరు. హైదరాబాద్ యూనియన్ సరిగ్గా లేదు. ఏంటంటే బీదోల పరిస్థితి ఎవరు అడగేటోళ్ళు లేరు. ఇప్పుడు ఏంటంటే ఆయన ఏమో కాంగ్రెస్ వచ్చిన ఫస్టే చెప్పేసింది 5 హామీలు ఇచ్చిందని, 6 హామీలు ఇచ్చిందని. 6 హామీల్లో ఫస్ట్ బస్ ఫ్రీ, ఇక నెక్స్ట్ కరెంటు, తర్వాత ఆడోళ్లకు కూర్చున్నది. మా బిజినెస్ మొత్తం ఆడోళ్ళ మీద, బిజినెస్ మొత్తం. బాబాయ్ మీరు ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళాలంటే మీరు బస్కి వెళ్తారు, ట్రైన్కి వెళ్తారు, బైక్ మీద వెళ్తారు. ఆటోలో కూర్చునేటోళ్ళు ఆడోళ్ళు, ఆడోళ్ళే బస్ ఫ్రీ అంటే ఇక మాకు కూర్చునేటోళ్ళు మీరు చెప్పండి. అట్లాంటి సిచ్యువేషన్ లా ఏం చేయాలి? మేము మీ గ్రూప్ ఏమి యూనియన్ లో ఒక మాట లేనప్పుడు అలా మీరు ఉంటారు. అందరూ ఉండకోకుండా కానీ ఒక 5-6 మంది అయినా పర్ఫెక్ట్ వాళ్ళైనా ఉంటారు కదా, వాళ్ళనైనా గ్రూప్ చేసుకుని మీరు మాట్లాడి పర్సనల్ గా మనమే పోయి మాట్లాడతాము లేదా ఏమైనా చూస్తాము అనే మాట మాట్లాడుకోలేదు? మాట్లాడారండి, ధర్నాలు చేశారు, కొద్దిగా ధర్నాలు చేశారు, మాట్లాడారు. ఎవరు గవర్నమెంట్ ఎవరు పట్టించుకుంటారు సార్?